నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక వీకెండ్ వస్తుందంటే చాలు ఫ్రెండ్స్ తో కలిసి ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్ళి వేడివేడిగా ఒక మండీనో లేదంటే బిర్యానీనో లాగించేయాలని మనలో చాలా మందికి ఉంటుంది. బయట పెద్ద బోర్డులు, లోపల ఏసీ, అదిరిపోయే లైటింగ్ చూడగానే ఫుడ్ కూడా అంతే సూపర్ గా ఉంటుంది, అంతే క్వాలిటీగా ఉంటుంది అనుకుంటాం. కానీ మీరు ఎంతో ఇష్టంగా తినే ఆ ఫుడ్ లో బొద్దింకలు, ఎలుక వ్యర్థాలు, కుళ్ళిపోయిన కోడి ముక్కలు ఉన్నాయని తెలిస్తే ఏంటి నమ్మట్లేదా? అయితే ఈ విషయం ఖచ్చితంగా వినాల్సిందే. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే బయట ఫుడ్ తినాలంటేనే మీరు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. మన హైదరాబాద్లో మరీ ముఖ్యంగా అందరూ ఎంతో పాష్ అనుకునే ఐటీ కారిడార్ ఏరియాలోనే కొండాపూర్, గచ్చిబౌలి, మదీనాగూడ ప్రాంతాల్లో జూలై 4వ తేదీన ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లు అని నమ్మి వెళ్తాం, కానీ లోపలికి వెళ్లి వాళ్ల కిచెన్లు చూస్తే వాంతులు అవ్వడం ఖాయం. కొండాపూర్లో ఉన్న వాహ్ మండీ గురించి వినగానే అక్కడ అధికారులకు ఏం దొరికాయో తెలుసా? ఫ్రిడ్జ్లో ఎప్పుడో వండిన పాచిపోయిన మండి, నిల్వ ఉన్న ఉడకబెట్టిన గుడ్లు, చికెన్ వింగ్స్ దొరికాయట. అవన్నీ స్పాట్లోనే చెత్తబుట్టలో పడేశారు. కానీ అదొక్కటే కాదు, అసలు షాక్ ఇచ్చే విషయం ఏమిటంటే వండిన కూర, వండని పచ్చి మాంసం ఒకే దగ్గర పెట్టేశారు. ఇక వెజ్, నాన్ వెజ్ కైతే అసలు తేడానే లేదు, అంతా ఒకటే దగ్గర కలిపేసి పడేశారు. వెజ్ తినే వాళ్ల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఇక వాళ్ల వంటగది పరిస్థితి అయితే వర్ణనాతీతం. కూరగాయలు కోసే చోట గోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. ఆ పెచ్చులు డైరెక్ట్ గా మనం తినే ఫుడ్ లో పడుతున్నాయి. మనం తిన్న ప్లేట్లు, వంట గిన్నెలు కడిగే చోట కనీసం వేడి నీళ్లు వాడట్లేదు. ఇక ఆయిల్ గురించి అయితే చెప్పక్కర్లేదు. రోజుల తరబడి వాడి నల్లగా విషంలా తయారైన ఆయిల్నే మళ్ళీ వాడుతున్నారు. వాటన్నిటికీ తోడు కిచెన్ లో ఎక్కడ పడితే అక్కడ బొద్దింకలు, ఎలుక వ్యర్థాలు. అవును, మీరు విన్నది నిజమే. బొద్దింకలు, ఎలుకలు తిరిగే చోట వండిన ఫుడ్ ని మనకు సర్వ్ చేస్తున్నారు. మనం ఇంట్లో అయితే ఎంతో శుభ్రంగా వండుకుంటాం, కానీ బయట ఒక్కో ప్లేట్ కి 100,000 ఖర్చు పెట్టి మరీ ఈ రోగాల్ని కొనుక్కు తింటున్నాం. ఇలాంటి కలుషితమైన ఫుడ్ తినడం వల్లే ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్ లాంటి రోగాలు వచ్చి జనాలు హాస్పిటల్స్ పాలవుతున్నారు. అసలు ఈ హోటల్స్ వాళ్లకి జనాలు ప్రాణాలంటే లెక్కే లేకుండా పోయింది. కేవలం డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. బ్రాండ్ నేమ్స్ చూసి మోసపోతున్నాం. నెక్స్ట్ టైం బయటకు తినడానికి వెళ్లే ముందు కాస్త ఆలోచించండి. ఆ రెస్టారెంట్ చూడడానికి ఎంత బాగున్నా వాళ్ల కిచెన్ ఎంత శుభ్రంగా ఉందో మనకి తెలియదు. అధికారుల దాడులు కేవలం కొన్ని హోటల్స్ లోనే జరుగుతాయి, కానీ బయట పడని ఇలాంటి చీకటి వంటశాలలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ న్యూస్ విన్నాక మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రతి వీకెండ్ మండీ, బిర్యానీ అని ఊరికే బయట తినేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి.